న్యాయవాదిని. ఏదైతే శుక్రవారం రవి అనే మా సహచర న్యాయవాది కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడనే ఒక చిన్న కారణంతో నా ముందు కాలు మీద కాలేసుకుని కూర్చునేవాడివా అని ఒకే ఒక్క దురహంకారంతో అతను సామాజిక వర్గం షెడ్యూల్ క్యాస్ట్ కులానికి చెందినవాడు కావడంతో ఆయన ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోవడం ఆయనకు నచ్చలేదేమో. ఇంకా ఆయన 1940కి ముందున్నట్టున్నాడు ఆ న్యాయవాది గింజిపల్లి సుబ్బారావు గారు. చాలా దురహంకారంగా రే కాలు మీద కాల్తీ అంటాం. నేను ఎలా కూర్చోవాలో కూడా ఆయన టర్మ్స్ డిక్టేట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఆయన అలా అనడంతో ఆయన ఫీల్ అయిపోయి రవి నేను ఎలా కూర్చుంటే మీకెందుకు, మీరు అలా అనడం తప్పనంటే అతను దుర్భాషలాడి అతన్ని దాడి చేయడానికి ప్రయత్నిస్తే అతను అడ్డుకోపోయిన సహచర న్యాయవాదులు దుర్గారావు సంజయ్ మీద కూడా దాడికి ప్రయత్నించారు. ఇదే కాకుండా అతను వెళ్ళిపోయి కొంతమంది న్యాయవాదుల్ని అతను పోస్టింగ్లు ఇప్పించుకున్న గవర్నమెంట్ లీడర్స్ని స్టాండింగ్ కౌన్సిల్స్ని కూడా వాళ్ళని వీళ్ళ మీద కుసుగొల్పించి అక్కడ దాడికి ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా ఆయన గుర్తించుకోవాల్సింది అవుతాయి. ఆయన లా చదివి వచ్చాడు, ఈయన లా చదివి బార్ అసోసియేషన్లోకి వచ్చాడు. ఆయనేమి ఈ రాజ్యాంగంలో ఆయన్నేమి ఉన్నత స్థానంలో ఉంచలేదు, వీళ్ళనేమి దిగువ స్థానంలో ఉంచలేదు. రాజ్యాంగం అందరికీ సమానం హక్కులు ఇచ్చింది, అందరూ సమానం అని చెప్తుంది. అయినా కానీ ఆయన ముందు కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అనేది ఆయనకి నచ్చపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇటువంటి వ్యక్తులు మన బార్ అసోసియేషన్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు. దీని మీద ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారు అలాగే బార్ కౌన్సిల్ చైర్మన్ గారు దీని మీద చర్యలు తీసుకొని అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని తగ్గించేలాగా ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సిటైజేషన్ ప్రోగ్రాము కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ముందు కూడా ఎవరో కూడా ఇలాంటి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏం కాదు, ఇక్కడ అందరూ సమానమే అనే భావన వీళ్ళందరిలో కలుగజేయాలి. ముందు ఆ ట్రైనింగ్ గింజిపల్లి సుబ్బారావుకి ముందు నుంచే మొదలు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ మేమందరం ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. చదలవాడ రవి అనే ఒక న్యాయవాది ఒక టేబుల్ దగ్గర తన చైర్లో కూర్చొని తన పని తను చేసుకుంటున్నాడండి. అయితే ఎక్కడో వేరే టేబుల్లో ఉన్నటువంటి గింజిపల్లి సుబ్బారావు వచ్చేసి ఇతను కూర్చోవడం కాలు మీద కాలు వేసుకున్నాడని, నువ్వు కాలు మీద కాలు వేసుకున్నాడు అనేటంత వాడివా, నువ్వు కాలు పై నుంచి కాలు తీ అని చెప్పేసి అతను వచ్చేసి మాట్లాడాడు. అక్కడ నుంచి ఈ చదలవాడ రవి తర్వాత మిగిలిన మన మిత్రులందరూ కూడా చేరి అసోసియేషన్లో ఎలా కూర్చోవాలని చెప్పడానికి కానీ లేకపోతే ఎలా కూర్చోవాలని చెప్పి కూర్చోవడానికి కానీ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి అవసరం లేదనేసి వివాదాస్పదమైంది. తర్వాత అతను తర్వాత ఈ గింజిపల్లి సుబ్బారావు ట్రెజరర్ పైన దాడి చేయడానికి వచ్చాడు. కాబట్టి అతని వైఖరిని ఖండిస్తున్నాము, అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. అతని తీరు కూడా అసోసియేషన్లో తోటి న్యాయవాదుల పట్ల ఏమీ బాగోలేదు. అసోసియేషన్లో న్యాయవాదులందరూ సమానమే అనేటటువంటి ఒక సూత్రాన్ని అతను మర్చిపోయాడు. ఇది ప్రజాస్వామ్యం లాగా లేదు, అతని యొక్క అడ్డాలాగా ఉంది. ఈ వైఖరిని ఖండించి అతని వెంటనే లా ఆఫీసర్ పోస్ట్కి వెంటనే రాజీనామా చేయమని చెప్పి కూడా కోరుతున్నాము. ఏజీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గింజిపల్లి సుబ్బారావుని ఈ పోస్టులో నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ట్రెజరర్ గారు మీరు రండి, ఏం జరిగింది చెప్పండి. ఆ రోజు శుక్రవారం 11:30-12 ఆ టైంలో చదలవాడ రవి అనేసి అడ్వకేట్ జూనియర్ కౌన్సిల్ లోపల కూర్చొని కాలు మీద కాలు పెట్టుకున్నాడు. నేను అక్కడే నిల్చుని ఉన్నాను. ఈ పక్క టేబుల్లో గింజిపల్లి సుబ్బారావు అని చెప్పి నువ్వు కాలు మీద కాలు తీయరని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. నేను నా ఇష్టం వచ్చినట్టు కూర్చుంటానని రవి అన్నాడు. నా ఎదురుగుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు కూర్చోవడం పెట్టరా, కాలు తీయరా అని చెప్పేసి మీదకు దాడికి దిగాడు. నేను వెంటనే అతన్ని అడ్డుకున్నాను. ఈలోపు అతని వెనకాల చదలవాడ అతని వెనకాల ఉన్న మిగతా అడ్వకేట్స్ వచ్చి అతని వెనకాల వెళ్ళిపోయారు. అయినా బూతులు తిడతాం మా మీదకి దాడికి దిగాడు. మేము కూడా ప్రతిది కట్టించాం. ఎందుకు వాళ్ళు అలా చేయాలనుకుంటున్నారు మీ మీద? వాళ్ళకున్న దురహంకారం వల్ల మమ్మల్ని ఇట్లా ఓన్లీ ఎస్సీ అన్న ఇదం మీద వాళ్ళు ఎదట కూర్చోకూడదని వాళ్ళ ఫీలింగ్. అంటే మీరు ఎస్సీలు దళితులు అని చెప్పేసి మీ మీద ఇలాంటి చులకన భావన ఉందా? అవును, వాళ్ళ ఎదట మేము కూర్చోకూడదన్న ఆలోచన అవుతుంది. కూడా అడ్వకేట్స్ని ఇప్పుడు ఇక్కడ చట్టం ప్రకారం అందరూ సమానం, పైగా హైకోర్టులో ఇలాంటి దురదృష్టకర సంగతి చాలా విచారకరం, చాలా ఆందోళనకరం కూడా ఇది. మరి ఇలా చేయడం అనేది ఎంత దుర్మార్గం అంటే కులాన్ని పెట్టుకుని నువ్వు నా ముందు కాలు మీద కాలేసుకుని కూర్చుంటావా అని అడగడం ఎంత మరి విచారణీయమైన విషయం. మరి ఇదంతా గ్రహించిన విషయం. ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన మేము అందరం డిమాండ్ చేస్తున్నాం.
SC/ST అసోసియేషన్ ఇది చాలా తప్పుడు ఇలాంటి తప్పుడు విధానాలు వచ్చినట్లయితే చాలా ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలు అందరం కూడా ఖండించాలి. తోటి అడ్వకేట్లు కూడా ఖండించాలి.